కార్డ్స్ ఆడడం తెలుసుగా. నచ్చదు. అచ్చా, నటించడం తెలుసుగా. తెలియదని చెప్తే మాత్రం నమ్మను. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అందరం నటించడానికేగా వచ్చాం. నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జంలేని సూదిని. ఏ దారము ఎక్కదు. దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్. ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఇదవుతుంది. నేనే నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా 2 రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి జీవితాంతో ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ బిర్లా బోస్ జీవితాంతం కుమిలిపోవాలి. 20 సంవత్సరాలే కుమిలిపోయినట్లు. అది నీ చేతిలోనే ఉంది వాసు. నా చేతిలో ఉంది రేఖలే తులసి. వాటిలోని బిర్లా బోస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పనుంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చెయ్యి వాసు. ఏం పని? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలి. నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తను పెంపుడు కుక్క పిల్లల తోకాడుచుకుంటూ నీకోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. పగ సాధించే సినిమా, మై ఓన్ స్టోరీ. ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ వాసు ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు. రేట్ ఎంత? ఇరవై సంవత్సరాల జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు. జైలు కంపు కొడుతుంది చూడు. తీసుకో. జీ అది ఎందుకు వాసు, నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని. ఇప్పుడు అడుగుతున్నాను, నేనేం చేయాలి? జీవితంలో నేను ఎంతవరకు ఓటు ఎరగను జో. వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో. వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం. యునో, వాసు ఒక ముళ్ళ చెట్టు. గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి కదా జో.
ఏంటి అశోక్ ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్,